చదువుల్లో నెంబర్ 1గా ఉండే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటున్నారు వర్ష తల్లిదండ్రులు. వర్ష మృతికి ముందు ఆ తర్వాత ఏం జరిగిందో సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సిద్దిపేట మున్సిపల్ కార్పొరేషన్లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో వర్ష ఆత్మహత్యన అనేది మాత్రము ఇంకా హిస్టరీగానే మారింది. ఇప్పటికే విద్యార్థిని తల్లిదండ్రులు అయితే మాత్రము వాళ్ళ పిల్లల భవిష్యత్ ఏంటి అని ప్రశ్నార్థకంగా మారిందని ఒకవైపు ఆవేదన చేస్తూ వాళ్ళ పిల్లలు అయితే మాత్రం ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఎప్పుడు వచ్చారు మీరు? దగ్గర ఉన్న పేరెంట్స్ వస్తుంటారు, ఆ పేరెంట్స్తో మాట్లాడడానికి కూడా సౌకర్యం ఇస్తున్నారు. అన్ని విధాల సౌకర్యం ఉండక కూడా పిల్లలు కూడా అట్లా డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఎందుకంటే మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండడం ఎందుకు చేయాలని అనుకుంటారు అందరూ. ఇప్పుడు మళ్ళీ ఒక్క వాళ్ళ కోసం అందరు డిస్టర్బ్ అయ్యారు. ఇప్పుడు పిల్లలకి అందరికీ ఇప్పుడు ఎగ్జామ్ మూమెంట్లో పిల్లలు అందరు డిసప్పాయింట్ అయ్యారు. మరి వాళ్ళకు తీసుకెళ్ళాలి. మళ్ళీ ఇక పోయిన లాస్ట్ ఇయర్ కూడా అట్లనే జరిగింది. ఇట్లా జరగడం వలన పిల్లలకు మార్క్స్ కూడా తగ్గినాయి. అంటే తరచు ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ తల్లిదండ్రులు ఇక్కడ చేర్పించడానికి సిద్ధంగానే ఉండి జాయిన్ చేస్తున్నారు. అంటే అది మేనేజ్మెంట్ లోపం అనుకోవచ్చా? మేనేజ్మెంట్ అని లోపాన్ని ఏం లేదు, కరెక్టే ఉంటుంది. కాకపోతే వాళ్ళు చదువులో కొంచెం వాళ్ళు ఒత్తిడి అయ్యేసరికి అనుకుంటారు. కాకపోతే అది చేయడం వాళ్ళ కరెక్టే, ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ కోసం వాళ్ళు చేస్తున్నారు, తప్పేం లేదు. కాకపోతే పిల్లలు అర్థం చేసుకోవాలి. పేరెంట్స్ కూడా వాళ్ళు సపోర్ట్ ఉన్నారు. అట్లా మీరు చదువుకుంటలేరు అట్లా అట్లా అని ఏం ఒత్తిడి చేయట్లేరు. అందుకు వాళ్ళ మంచి కోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. సార్ చెప్పండి సార్, ఇప్పుడు యాజమాన్యము ఇక్కడ నుంచి పిల్లల్ని తీసుకువెళ్ళమని చెప్పిందా, లేదు అంటే మీరే తీసుకెళ్తున్నారు? లేదు మేడం, మేము కూడా ఇప్పుడు యాజమాన్యాన్ని కూడా అడిగాను మేడం. ఏంది సార్, మరి మా పాప ఇప్పుడు సెకండ్ ఇయర్ మేడం. ఇప్పుడు రేపు 15 రోజులకు మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ ఫిబ్రవరి 28 నుంచి మళ్ళీ వీళ్ళకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను నిన్న ఈవినింగ్ నాకు తెలిసింది మేడం, అప్పటి నుంచి నేను ఆందోళన చెందుతున్నాను. 2 ఇయర్స్ నుంచి పాపని ఈ కాలంలో జాయిన్ చేసి లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటిదని నేను ఇబ్బంది పడుతున్నాను మేడం. ఆల్రెడీ యాజమాన్యంతో కూడా నేను ఒక విజయసార్తో కూడా మాట్లాడాను మేడం. ఏం సార్ మరి పిల్లల పరిస్థితి ఏంటిది, సరే పాప చనిపోయింది, సరే ఇప్పుడు విషయం ఏంటి అని దాన్ని మీరు విశ్లేషణ చేయండి. అదేదో చేయాలి, కానీ గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది సార్. కానీ ఇంత పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నారు మీరు? అలా పంపిస్తారు మీరు? పేరెంట్స్తో యాజ్ పర్ పేరెంట్స్తో మాట్లాడండి, కౌన్సిలర్ వాళ్ళని పిలిపండి. మీరు అడగంగానే పేరెంట్స్ తీసుకోపోకుండా ఇప్పుడు ఒక పిల్లల్ని తీసుకోపోకుండా ఇంకో పిల్లలు వెళ్తున్నారు. ఇప్పుడు మా పాప కూడా ఏడుస్తుంది, నేను కూడా వచ్చేస్తున్నాను డాడీ అని. ఇప్పుడు దేనికోసం పంపించిన పిల్లల్ని ఇక్కడ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి పిల్లగానే పంపిస్తున్నారు. అంటే కొంతమంది పేరెంట్స్ తెలియదు మేడం, కొంతమంది పేరెంట్స్ అవును కదా మా పాప కూడా అట్లా ఇబ్బంది పడతాయి కావచ్చు వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి, స్టూడెంట్స్ని చెప్పుకొని ఇక్కడ పిల్లల్ని ఇక్కడ పెట్టుకోవాలి. కానీ పిల్లల్ని పంపిస్తుంటే రేపు భవిష్యత్తు ఏంటిది? రేపు పిల్లలు ఎలా చదువుతారు వాళ్ళు? ఇప్పుడు మాట్లాడుతామంటే ఒక 2 days తీసుకెళ్ళండి సార్, 2 days తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారంటే 2 days తీసుకెళ్ళి వస్తే మళ్ళీ భయపడరు పిల్లలు? మాకు కావాల్సింది అదే మేడం. ఎందుకు చాలా ఇప్పుడు గతంలో జరిగినప్పుడు విషయం ఎక్కడ జరిగిందని లోపం గుర్తించాలి మేనేజ్మెంట్ కూడా. ఇప్పటికి 4 సార్లు జరిగిందని మా పాప చెప్తుంది, మరి నాకు కూడా విషయం తెలియదు. లాస్ట్ గతంలో ఇదే ఇయర్లో ఒకటి జరిగింది, అప్పుడు కూడా నేను మేనేజ్మెంట్తో అడగడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే పిల్లలు ఒత్తిడి, సరే ఓకే, ఒత్తిడికి గురైనప్పుడు పేరెంట్స్ని పిలిపించి చెప్పుకోవాలి, ఇక పిల్లలు ఇలా ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఒక్క పిల్లలను చూడాలి మేడం. ఒక యాజ్ పర్ మేనేజ్మెంట్ ఏం చేయాలంటే పిల్లలు ప్రతి ఒక్క పిల్లలు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఒక క్లాస్లో ఒక 50 మంది పిల్లలు ఉన్నారు అనుకో, 50 మంది పిల్లలు ఎవరు ఎలా ఉన్నారు, పక్క పిల్లలతో కూడా తోటి విద్యార్థులను కూడా తెలుసుకోవాలి. వీళ్ళు తెలుసుకొని పేరెంట్స్ పిలవాలి, వాళ్ళకి చెప్పాలి, ఇక మీ పిల్లలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు సార్, వాళ్ళకు చదువులో వీక్ ఉన్నారు, మేము ఏ రకంగా చేస్తున్నాము, కొద్దిగా మీ పిల్లలకు చెప్పండి, లేకుంటే తీసుకెళ్తారా తీసుకెళ్ళారా. ఇప్పుడు లాస్ట్ చనిపోయినారు కదా మేడం, ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది, తల్లిదండ్రులు ఎవరైనా ఆశపడి పంపిస్తారు కదా. అయితే చూస్తున్నాం కదా, యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుంది. ఖచ్చితంగా పిల్లలు స్ట్రెస్కి గురి అయితే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి లేదా కుటుంబ సభ్యులకి తెలిపినట్లయితే ఇలాంటి ఘటనలు జరగవు. తరచూ జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు యాజమాన్యం అనేది నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులు కూడా అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన పేరేంటి? వైశాలి. ఏం చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్. ఎలా ఉంటుంది ఇక్కడ యాజమాన్యం? ఫుడ్ సరిగ్గా ఉండదు, చాలా మంది సూసైడ్ ఐటమ్స్ చేసుకున్నారు, హ్యాండ్స్ కట్ చేసుకుని నెయిల్ పాలిష్ చేయడాన్ని చేసారు. మేము నిన్న హ్యాంగ్ చేసుకున్న సంగతి, చనిపోయిన సంగతి ఈవినింగ్ మాకు పేరెంట్స్ వచ్చి ఏడుస్తుంటే తెలిసింది. అంటే గతంలో కూడా చాలా ఘటనలు జరిగాయి, మరి అయినా కూడా ఇలాంటి కాలేజీల్లో పేరెంట్స్ జాయిన్ చేస్తున్నారు. ఎప్పుడైనా చెప్తారా మీరు పేరెంట్స్కి ఇక్కడ ఇలాంటి కాలేజీలు ఇట్లా జరిగినాయి అని చెప్పినాం, చెప్తే ఎందుకు అట్లా జరుగుతున్నాయి అనేసి అన్నారు. ఇక్కడ స్టడీ ప్లేజర్ ఎక్కువ ఉంటుంది, కరెక్ట్ ఉండదు ఏం చక్కగా.
అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఒకవైపు మరి వర్ష ఎందుకు చనిపోయింది ఏమన్నా ఎప్పుడైనా మీకు కనిపిస్తుందా, తను యాక్టివ్గా ఉంటుందా, ఎలా ఉంటుంది? ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది, క్లోజ్ ఉంటుంది, మాతో అందరితో బాగుంటుంది. కానీ నిన్న సడన్గా ఎందుకు అలా చేసుకుందో తెలియదు. చాలా మంది అంటారు మేడం వాళ్ళు ఇట్టిరు అనేసి అంటున్నారు. అంటే తను హ్యాంగ్ చేసుకుంది, ఉరివేసుకుంది అంటున్నారు కదా, అసలుకి బాడీని తీసుకెళ్లేటప్పుడు మీరు ఎవరైనా చూసారా లేకపోతే ఉందా అసలుకి? పైనుంచి కింద తీసుకొచ్చినప్పుడు హెయిర్ అంతా ముందుకేసి చున్నీ ఉంది మెడ చుట్టూ అంతే. ఎవరి దగ్గరికి రాని చూడనియట్లేదు, ఎలా కొడుతున్నారు. అంటే చున్నీనేమన్నా కప్పేశారా లేకపోతే కట్టేసినట్టు ఏమైనా ఉందా? ఇట్లా చున్నీ చుట్టూ ఉంది, జుట్టు మొత్తం ముందుకేసిరు. ఇప్పుడు మరి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, మరి మీరు భవిష్యత్ ఏంటి, ఇంటికి వెళ్ళమని ఎవరైనా చెప్పారా లేదంటే మీరే వెళ్తున్నారా? పేరెంట్స్ ఏమంటున్నారు? పేరెంట్స్కి చెప్తే తిడుతున్నారు, ఇంకెంతమంది చనిపోతారు, వాళ్ళు ఎందుకు ఇట్లా అవుతుంది అనేసి అంటున్నారు. చాలా మంది చేసుకున్నారు సూసైడ్ అయ్యడం, చాలా మంది కట్ చేసుకున్నారు. మరి మీ భవిష్యత్ ఏంటి ఫర్దర్గా మాది మా ఓన్గా మేము స్టడీ చేసుకుంటే చదువుకోగలుగుతాం, వీళ్ళు ఉంటేనే చదవాలని లేదు. మరి చాలామంది అమ్మాయిలు మనం చూస్తున్నాం, మీరు చెప్పినట్లు ఇదే కాలేజ్ కావచ్చు లేకపోతే బయట ఉన్నటువంటి బ్రాంచెస్ చైతన్య కాలేజ్ కావచ్చు, చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు, అమ్మాయిలా అబ్బాయిలా అని బట్టి. వాళ్ళకి ఏం చెప్తారు మీరు యాజ్ ఒక స్టూడెంట్గా? ఎవరి గురించి ఆలోచించొద్దు, మన స్టడీ మనం చూసుకోవాలి, ఎవరు ఏమైనా పట్టించుకోవద్దు. ఏమన్నా పెయిన్ అనేది ఉంటే పేరెంట్స్కి చెప్పాలి. చూస్తున్నాం కదా, విద్యార్థిని తల్లిదండ్రులు అయితే మాత్రము పూర్తిగా వాళ్ళ పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్తున్నారు. యాజమాన్యం 2 రోజులు సెలవులు ప్రకటించడంతో అదేవిధంగా విద్యార్థినీలు కూడా గతం నుంచి ఇక్కడ ఫుడ్ బాగోలేదని, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రెజర్ ఏదైతే స్టడీ ప్రెజర్ ఉందో అదంతా కుటుంబ సభ్యులకు అదేవిధంగా తల్లిదండ్రులకి చెప్పాము. ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన కూడా చెందుతున్నారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఇంకా ఎన్ని ఘటనలు అంటే ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా యాజమాన్యం పట్టించుకోదా అన్న తరహాలో అయితే మాత్రము వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. తల్లిదండ్రులు దగ్గరుండి విద్యార్థినీళ్ళు అయితే మాత్రము ఇక్కడ నుంచి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అటు ఉన్నటువంటి విద్యార్థినీలు అదేవిధంగా తల్లిదండ్రులు అయితే మాత్రం వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే మాత్రము ఇంటర్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉండడంతో ఇప్పుడు సెలవులు ప్రకటించడంతో మాత్రం కొంతవరకు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఉంది. కెమెరామెన్ అబ్దుల్తో సుజాత, ఫిర్జాది కూడా, చైతన్య కాలేజ్.